మీరు అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళతో మాట్లాడారు కదా, వాళ్ళకి ఎందుకు అటువంటి స్ట్రాంగెస్ట్ ఒపీనియన్ బిల్డ్ అయింది? ఎందుకు వాళ్ళకి అంతటి స్ట్రాంగ్ ఒపీనియన్ రిజిస్టర్ అయింది? వాళ్ళు ఏమంటూ ఉన్నారు? నాకు రాత్రిపూట భయం వేస్తుందని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. మీరు అన్నట్టుగా రాత్రిపూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేవాళ్ళని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టు, ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పిన సందర్భం ఒక్కసారి ఇప్పుడే కనుక ఎవరైనా చూడే ఉంటే కనుక వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఆ మహిళ మాట్లాడిన మాటలు వినండి, కీన్గా అబ్జర్వ్ చేయండి. చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకసారి ఆ మహిళ మాట్లాడిన ఆ బైట్ చూద్దాం. ఆ రిక్వెస్ట్ నిమిలో మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అంకుల్ ఇల్లు కట్టేటప్పుడు అంకుల్ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యామిలీస్ ఇవ్వండి, బ్యాచిలర్కి ఇవ్వండి. అమ్మ మేము మధ్యలో ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ మేము ఉంటాం, ఫ్యామిలీకి వస్తాం, మేము ఉంటాం, ఎవరికేమో. ఎందుకంటే ఆల్రెడీ పైన జరిగింది, కొన్ని రోజులు జరిగిన మేము చెప్పేసినాము. చెప్పినాక సరే అమ్మ ఒక 1 year అగ్రిమెంట్ రాయించుకున్నా, తర్వాత అంతా క్లోజ్ చేస్తా. పైన మాకు తెలియదండి, అందులో చాలామంది రాత్రి వచ్చి పక్క వాళ్ళు చెప్పిండ్రు, వచ్చి పోయిందమ్మా అయిపోయింది, ఒక 1 year అగ్రిమెంట్ ఉంది, అది అయిపోయాక క్లోజ్ చేస్తే మీకు ఏమి ఇబ్బంది ఉందో అన్నాడు. మళ్ళీ ఏదో విధంగా జరుగుతుందని పక్క వాళ్ళందరూ చెప్తారు. అట్లా యాప్ల ద్వారా రూమ్లు ఇచ్చి ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లా ఇస్తూ ఉంటే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే కాలనీకి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎలా మేమండి ఆ రోజు రాత్రి ఫ్రైడే రోజు నిద్ర లేదు, శనివారం నిద్ర లేదు, సండే నిద్ర లేదు. అందరు భయపడకుండా ఎట్లా కూర్చున్నారు తెలుసా? ఇంట్లో అప్పుడప్పుడు వాళ్ళు పని మీద బయటకు వెళ్తారు, లేట్ వస్తారు. ఎంతవరకు కరెక్ట్? చాలా మంది కంప్లీట్ 20 మంది రెడీ ఉన్నారండి అంకుల్ మీద చెప్పడానికి. అంకుల్ అది కరెక్ట్ కాదంటే చూస్తా అంటేనే రియాక్షన్ తీసుకోవట్లేదు. తను ఎక్కడో ఉప్పల్ రింగ్ రోడ్ వెనకాల అని చెప్పాడు, వెనకాల అని చెప్పారు. ఇంకా రియాక్షన్ తీసుకోలే. ఇప్పుడు మేము అందరం కలిసి కార్పొరేటర్ దగ్గరకు పోయి హెల్ప్ అడిగి మాకు రక్షణ కావాలని అడుగుదాం అనుకుంటున్నామండి. అమ్మ సతీష్ గారు, తర్వాత ఏరియాలో ఇక్కడ మొత్తం కూడా ఇలాంటి రూమ్స్ ఎవరెవరు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఏమైనా వాళ్ళు అడిగినంటే పోలీసులు, అమ్మ మీరు ఇన్ని రోజులు ఏం చేస్తారు, ఇంత తెలిసినప్పుడు ఇంత ఇష్యూ వచ్చాక ఎందుకున్నారు, అప్పుడు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇద్దాం అనుకున్నా అండి. ఓనర్స్ మాకు కొన్ని రోజులు టైం అడిగారు, అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టినామండి. ఇప్పుడు ఇంకా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి మేము అందరం సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికని చెప్పారు. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సో మీరు చూసారు అక్కడ వాళ్ళంటున్న మాట, నేను వాళ్ళంటున్న మాటని చెప్తున్నాను. ముందుగా ఆ బిల్డింగ్ సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఫ్యామిలీస్కి ఇవ్వండి అని చెప్పి మేము కోరాము అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. దాంతోపాటు రాత్రిపూట వచ్చిపోయేవాళ్ళు, రాత్రిపూట ఎవరో వచ్చి వెళ్ళేవాళ్ళు అని చెప్పి వాళ్ళే స్వయంగా అక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఇది, నేను అంటున్న మాట కాదు. దాంతోపాటు ఈ ఘటన జరిగిన తర్వాత శనివారం, ఆదివారం, శుక్రవారం, శనివారం, ఆదివారం మాకు నిద్రలేని రాత్రులు అయ్యాయి. 20 మందికి పైగా కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ బిల్డింగ్ మీద అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫ్లాట్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది. సో ఇక్కడ నా క్వశ్చన్స్, నాకే కాదు మీకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే కమెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ రైజ్, కాల్ చేసి మీకు చెప్పడం ఇబ్బంది అనుకుంటే కనుక యూ కెన్ రైజ్ యువర్ క్వశ్చన్స్ ఇన్ కమెంట్ సెక్షన్. అయితే తేజస్విని మరణానికి కారణం ఏమై ఉంటుంది? ఒకటి తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎవరో బలవంతం చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏదో మిస్టరీ ఉందని చెప్పి మీరు భావించడం జరుగుతుందా? ఇక్కడ వీళ్ళు అంటూ ఉన్నారు కదా, ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా, రైజ్ అయినప్పుడు ఆ ఇంటి ఓనర్ జాగ్రత్త తీసుకున్నారా లేదా? సాధారణంగా అక్కడ రెంట్ ఎంత ఉండింది? ఈ క్వశ్చన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. నిర్మల, మీరు అక్కడికి వెళ్ళారు, దాదాపు ₹1,00,000 రెంట్ అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంత రెంట్ అక్కడ? సాధారణంగా రెంట్స్ ఎలా ఉన్నాయి, హైయెస్ట్ ఎంత ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సుమారుగా అటు ఇటుగా? ఎస్ సచిన్, అక్కడ మాత్రం అందరికీ కూడా షాక్ అవుతున్న విషయం ఏంటి అంటే కూడా వీళ్ళు రోజుకి 3,500 నుంచి 3,500 రూపాయలు చెల్లించుకుంటూ, అంటే నెలకి ₹1,00,000 చెల్లించుకుంటున్నారు అని అంటే వీళ్ళకు అంత రెంట్ పెట్టి చెల్లించాల్సిన అంత అవసరం ఏమున్నది? అసలు ఇక్కడ ఫ్లాట్లకి కూడా ఎక్కడ కూడా రెంట్ కనీసము నెలకి 20,000 కంటే కూడా ఎక్కువ లేదు. అలాంటిది వీళ్ళు ₹1,00,000 చెల్లించి ఎలా ఉంటున్నారు అనేది కూడా వాళ్ళకి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడే అనుమానం స్టార్ట్ అయింది వీళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే కూడా ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ తేజస్విని ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ కి ఆమె రిజైన్ చేసి వచ్చేసింది 6 నెలల క్రితమే బెంగళూరులో. అలాంటిది ఇప్పుడు తేజస్వినికి ఎటువంటి వర్క్ కూడా జాబ్ లేదు, తనకి ఇన్కమ్ అనేది లేదు, వాళ్ళ తల్లికి కూడా ఇక్కడ ఇన్కమ్ లేదు. అలాంటిది వీళ్ళు ₹1,00,000 ఎలా పే చేశారు అనే విషయంలో పోలీసులు ఎటువంటి వివరణ అయితే ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే కూడా వీళ్ళు చెల్లించిన డబ్బులతో పాటు వీళ్ళు ఇక్కడ ఏం పని చేస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇటు తేజస్విని అకౌంట్ లో కానీ తన తల్లి అకౌంట్ లో కానీ ఏమైనా డబ్బులు ఉన్నాయా,
లేవా అసలు? ఒకవేళ వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వస్తే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అకౌంట్ కి డబ్బులు? ఈ వివరాలు ఏవి కూడా పోలీసులు వెల్లడించలేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఇక్కడ వీళ్ళకి ఈ అనుమానాలన్నీ కూడా స్థానికులకు ఈ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయి ఇంట్లోనే ఉంటది, వాళ్ళ మదర్ ఇంట్లోనే ఒకసారి మీ లైన్లో ప్రయత్నించండి నిర్మల. ఒక పోల్ పెట్టినప్పుడు అంటే ఎంత కన్ఫ్యూషన్ ఉంది అనేది, తేజస్విని మరణానికి కారణం ఏమేమి ఉంటుందని చెప్పి ఆర్టీవీ యొక్క ప్రశ్న ప్రజల ముందు ఉంచితే తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుందా అంటే కనుక దాదాపు 30% మంది చెప్తూ ఉన్నారు. అండ్ ఎవరో బలవంతం చేస్తూ ఉండొచ్చు, లేకపోతే అటువంటి అనుమానాలకు సంబంధించి దాదాపు 30%. ఇంకా ఏదో మిస్టరీ ఉంది, ఇది కాస్త ఏదో మిస్టరీ ఉంది అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది రెండింటితో కంపేర్ చేసుకుంటే. అంటే ఏదో బిహైండ్ ఇంకా ఏదో ఉంది, ఏదో తెలియదు ఉంది. తల్లి పని అయి ఉంటుందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ఇదే అంశానికి సంబంధించి తల్లి కూడా రియాక్ట్ అయింది. తేజస్విని తల్లి ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా, ఒకసారి చేయండి తల్లి. ఏ ఒక్కసారి అమ్మా, మిమ్మల్ని ఎక్కువ ఏం మాట్లాడిచ్చాను నేను. అంటే ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు ఇక్కడికి? దానికోసమే నాకు తెలీదు అని చెప్తా ఉంది తను, నేను చెప్పను అంటుంది. అంటే కనీసం ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు? ఏమైంది పాపకి అడుగుతున్నాను తల్లి. అసలు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, నాకు తెలియదు అంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు కనీసం తెలుసుకుందామన్నా కానీ నాకు మైండ్ బాగలేదు, నాకు టెన్షను అంటుంది. ఏంటి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా తెలియట్లేదు. ఒకసారి అమ్మా, ఒకసారి డోర్ ఒక్కసారి తీయండి తల్లి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. ఒక్కసారి ఏం లేదు, అలా కాదమ్మా. మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు? అంటే ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. మీకు తెలీదా? మీకు తెలీదా? మీకేం తెలీదా? దేనికి అంటున్నారా చెప్పండి? దేనికి అలా అంటున్నారు చెప్పండి అంటున్నాం. అంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా. రైట్, అది మా ప్రతినిధి నిర్మల తల్లితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ కూడా కించిత్ పశ్చాత్తాపం, అయ్యో కూతురు పోయిందే అనేది ఎక్కడైనా ఆవిడ మాటల్లో కనిపిస్తూ ఉంటా. ఒకవేళ కూతురు నిజంగా బలవన్ మరణానికి పాల్పడిన సందర్భం అక్కడ మనకు కనిపిస్తున్నంత వరకు బలవన్ మరణానికే తేజస్విని పాల్పడింది అనేది ఒక పిక్చర్గా కనిపిస్తుంది. బట్ వీ డోంట్ నో, వీ కెనాట్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్.